ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అసలు ఫస్ట్ 'విచిత్ర బంధంలో' నాగేశ్వరరావు గారి కాంబినేషన్‌లో చేసే అవకాశం ఆ! ఎలా జరిగింది ఇది? నేను ఇండస్ట్రీకి రావడానికి అంటే ఉండడానికి, రావడానికి కాదు ఉండడానికి లేకపోతే వెనక్కి వెళ్ళిపోయేవాడిని. హుహు. నాగేశ్వరరావు కారణం అండి. హుహు. ఫర్ సమ్ రీజన్ హీ లైక్స్ మీ. నాకు కారణం తెలీదు. హుహు. అది మొదటి నుంచి చెప్తే పెద్ద కథ అవుతుంది. హుహు. ఆయన వల్ల ఇండస్ట్రీలో ఉన్నా. హుహు. ఆయన చాలామంది ప్రొడ్యూసర్లు తిప్పారు. మహాకవి శాస్త్రయ్య ఏవో 4, 5 సినిమాలు ఆయన చెప్పటం వల్ల వేశాను. అప్పుడు హైదరాబాద్‌లో. హ్మ్. ఇండస్ట్రీ ఏమో మద్రాసులో ఉంది. హ్మ్. ఒకరోజు నాగేశ్వర గారు, "నీకు హైదరాబాద్ ఈజ్ నాట్ రైట్ ప్లేస్ ఫర్ యూ. ఇండస్ట్రీ ఈజ్ ఎట్ చెన్నై. మద్రాసులో ఉంది. అక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ నా సినిమాలు తప్ప ఏమి ఉండవు." అప్పుడు ఒక్క నాగేశ్వరరావు సినిమాలే ఆడేవి సారథి స్టూడియోస్లో. అలాగే అయింది సార్. ఆయన మాట మీదే మద్రాసు మద్రాసు వెళ్ళాను. అంటే మీరు మొదట్లో ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ గా ఉండేవారు? మద్రాసే. మొదట్లో మద్రాసులో ఆయన్ని హోటల్ సవేరా అని ఒకటి ఉండేదండి. ఆయన ఎప్పుడు అక్కడే దిగుతారు. ఇప్పుడు ఆల్వేస్ మా నాగేశ్వరరావు వచ్చారంటే ఆ హోటల్. అది దానికి ఎవరో సమ్ రెడ్డి గారు ఎవరో నెల్లూరు రెడ్డి గారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, నాగేశ్వరరావు ఆయన. అంతే ఏదో మొత్తం ఆయన అక్కడే దిగుతారు. ఒకసారి మాటల్లో ఎక్కడో ఈ పండిబజార్లోనే నాగేశ్వరరావు ఊర్లోకి వచ్చారు అని విన్నాం. నాకు నాగేశ్వరరావు అంటే అభిమానం అంటే పిచ్చే అభిమానం చాలా. ఆయన కలుసుకోవాలని నా దగ్గర ఉన్న మంచి షర్ట్లు అవి ఏదో చెంబిస్త్రీ చేసుకుని వేసి వెళ్ళా హోటల్ సవేరాకి. రిసెప్షనిస్ట్ అమ్మాయి ఉంది. అమ్మా, ఐ వాంట్ టు మీట్ నాగేశ్వరరావు. డూ యూ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ అంటే, లేదమ్మా అన్నాను. లైక్ వితౌట్ అపాయింట్మెంట్ దేర్ ఈజ్ అ పర్సన్ ఆఫ్టర్ హిమ్ యూ కెన్ గో అన్. ఓకే నన్ను కూర్చున్నాను. ఒక 10-15 నిమిషాల తర్వాత ఆ అబ్బాయిని రమ్మంది, వెళ్ళాడు. ఇంకొక 15 నిమిషాల తర్వాత నన్ను పిలుస్తుంది అనుకున్నాను. సర్ప్రైజ్ నాగేశ్వరరావు ఇప్పుడు వెళ్ళిన అబ్బాయి కాక ఇంకొక ఇద్దరు బయటకు వచ్చేస్తున్నారు. అమ్మ హై టైం అని చెప్పి వెళ్ళిపోయి, నమస్కారం సార్, నా పేరు పలానా, నేను వైజాగ్, ఇది మీతో అని ఇబ్బంది పడుతున్నాను ఏంటి, ఇంతమంది ఉంటే ఇప్పుడు ఏం మాట్లాడాలని అది ఆయన గమనించినట్టున్నాడు. రెండు అన్నాడు. ఆ వెనక్కి తీసుకువెళ్ళాడండి. అప్పుడు సవేరా హోటల్ బ్యాక్ ఇది అంతా రోజ్ గార్డెన్, ఓన్లీ రోజెస్, ఇంకేది అక్కడ తీసుకెళ్ళారు. నా కమా స్పీక్ అవుట్, మా ఒడిసియా అన్నారు. ఏం లేదు సార్, నేను ఇలా వచ్చి అప్పటికి 6 మాసాలు ఎంత వేషాల కోసం వచ్చి అక్కడ ఏమీ దారి తిన్ను కనిపించట్లేదండి. వై వేరే 60 మూవీస్ ఆర్ బీయింగ్ మేడ్ అన్ ఇయర్, వై డిడ్ంట్ యూ గెట్ ఏ ఛాన్స్ అన్నాడు. నేను మరి నా కదా అంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయో. టు హ్యావ్ టాలెంట్ ఈజ్ వన్ థింగ్, టు మార్కెట్ దట్ టాలెంట్ ఈజ్ డిఫరెంట్ థింగ్ సార్. నాకు ఆ టాలెంట్ లేదేమో అని అనుకుంటున్నానండి అన్నాడు. అన్నది ఎనీవే, ఐ నెవర్ రికమెండ్ ఎనీబడి టు మై ప్రొడ్యూసర్స్. ఇట్ ఈస్ బికాస్ ఇఫ్ యూ టేక్ 2 takes instead of 1, I feel like I am giving that trouble to the producer. నేను ఎవరిని నా ప్రొడ్యూసర్స్కి రికమెండ్ చేయను. ఏం చేద్దంటే ఒక టేక్ బదులు 2 టేకులు తీసుకుంటే నేను ఆయనకి అంతే తీయను. బట్ మా అన్నపూర్ణ సంస్థ ఉంది, అందులో ఏదో చెప్పారు, ఒక 4 నెలల 5 నెలల్లో స్టార్ట్ అవుతుంది. దేర్ విల్ సీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ అన్నాను. అయిపోయింది. దానికి డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు. ఆయన చెప్పిన టైంకి ఒక నెల 15 రోజుల ముందే వచ్చాను నుంచి, వైజాగ్ నుంచి. మాది వైజాగ్. వచ్చేసి కృష్ణానగర్లోని ఏదో చిన్న హోటల్ 30-50 అందులో దిగా. నాగేశ్వరరావు ఎక్కడ ఉన్నారో తెలియదు. అక్కడ ఎవరిని అడిగాను, బాబు అక్కడే నాగేశ్వరరావు ఎక్కడ ఉంటారంటే, ఆయన అక్కడ ఉంటారండి, రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ అన్నారు. ఆహా అనుకున్నాను. కిందకు వచ్చాను. ఎవరిని అడిగాను, బాబు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1కి ఎలా వెళ్ళాలని. మీరు ఇక్కడ నుంచి పంజాగుట్టకు బస్సులు వెళ్ళాలండి, అక్కడ నుంచి బస్సులు ఉంటాయన్నారు. ఓకే, పంజాగుట్టలో దిగా.
ఎంతకీ రాదు బస్సు, ఎందుకులే అడిగాను, బాబు ఎంత దూరం ఇక్కడ ఉంటుంది నాగేశ్వరరావు అంటే, అయ్యో మీరు ఇలాగ వెళ్ళండి, ఫస్ట్ హౌసే నాగేశ్వరరావు అన్నారు. అంటే దగ్గర ఏమో అనుకున్నాను, నడిచాను. అప్పుడంతా మట్టి రోడ్డు, అక్కడ ఏ అటు ఇటు బిల్డింగ్ లేవు. నాగార్జున సర్కిల్ దగ్గర నుంచి నాగార్జున సర్కిల్ నుంచి నాగేశ్వరరావు ఇంటికి. ఇప్పుడు అక్కడ ఏఎన్ఆర్ సెంటర్ అనేదో ఉంది, అక్కడికి వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఒకటే ఇల్లు చూసాను, అక్కడ పేరు రాసి అదేం లేదు. బాబు అక్కడ గోర్ఖా ఉన్నాడు, అప్పుడు చెప్పిన అమ్మాయి విశాఖపట్నం సాబ్ సేమిని సాబ్ ఆనేక కహాని. సరే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఈ మడత కుర్చీలు ఉంటాయి సార్, అయినప్పుడు ఒక 5 కుర్చీలు వేస్తున్నాయి కిందని, అక్కడ కూర్చున్నా. కరెక్ట్గా లంచ్కి ఈయన వచ్చారు, నాగేశ్వరరావు. లంచ్కి ఇంటికి వస్తారట అని విన్నాను కూడా. వచ్చారు, కారు వచ్చింది, ఆగారు, లేచాను. నమస్కారం, ఎవరు నువ్వు అన్నట్టు చూశారు. సార్ హోటల్ సవేరాలు పలానా ఇది పలానా. యా 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 బట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది సిట్యుయేషన్, ఇంకా అలాగే ఉంది. ఆదురు సుబ్బారావు సమ్ హిందీ మూవీలో స్టక్ అయిపోయారు అక్కడ. బబితాను ఇంకొక రాజ్ కపూర్ కొడుకు పెద్దాడు, వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లు. వాళ్ళు పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళిపోయారట స్విట్జర్లాండ్ అక్కడ. సో అది అక్కడే ఉన్నాడు ఆయన. ఆయన రావడానికి ఇంకొక 4 నెలలు పట్టొచ్చి అన్నారు. ఓకే సార్, నో ప్రాబ్లం, ఐ విల్ గో అండ్ కమ్ బ్యాక్. ఓకే అన్న, వెళ్ళిపోయి వెంటనే పట్టుకు ట్రైన్ ఎక్కి వైజాగ్. మళ్ళీ ఆయన చెప్పిన టైంకి 15 రోజుల ముందు వచ్చా. సేమ్ అక్కడి నుంచి నడిచి వెళ్ళి, ఈసారి ఎవరు నువ్వు అన్నట్టు చూడలేదు నాగేశ్వరరావు. మీరు ఎక్కడ ఉంటున్నారు అన్నాడు. సార్ లాడ్జింగ్ బోర్డింగ్ ప్రాబ్లం లేదండి, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు లాలాగూడలో, వాడితో ఉంటున్నాను. అలాగా, దెన్ డూ వన్ థింగ్ అని ఒక డేట్ చెప్పి, కమ్ టు సారథీస్, యూ నీడ్ నాట్ కమ్ హియర్ అన్న. ఓకే సార్ అన్నాను. వెళ్ళి అక్కడ నాగేశ్వరరావు ఆయన చేసిన ఎవరో కొత్త వాళ్ళకి చాలామందికి పరిచయం చేశాడు. ఫస్ట్ విఠలాచార్య గారి సినిమా ఏదో ఒకటి ఉంది, బీదల పాటలు ఏదో, అది ఏదో చేశారు. అవలా అన్నీ మద్రాసులో ఫిక్స్ అయిపోయారు సార్ అనేవాళ్ళు, హైదరాబాద్ ఇది. ఓకే, ఆవేళ సేమ్ ఇలాగే కలిస్తే మిస్టర్ రెడ్డి అని ఒక ఆయన పిలిచారు. అది అన్నపూర్ణ వాళ్ళ షూటింగ్ టైం అది. సమ్ రెడ్డి ఆ తర్వాత డైరెక్టర్ అయ్యారు. మిస్టర్ రెడ్డి పలానా ఏమైనా వేషాలు ఉన్నాయన్నాడు. ఆయన ఫస్ట్ టైం విన్నాను అక్కడే. అయింది, ఆయన వెళ్ళిపోయారు. నెక్స్ట్ రెడ్డి గారు, ఏం సార్ ఏంటంటే మీరు అని ఒక డేట్ చెప్పాడు, ఇక్కడికి వచ్చేయండి, మార్నింగ్ 6:30కి ఉండాలి. ఓకే సార్, వెళ్ళిపోయాను. అమ్మ ఒక వేషం పడింది అనుకుని. లాలాగూడ నుంచి ఆ రోజుల్లో సారథికి రావాలంటే కొంచెం కష్టమే, చాలా దూరం ట్రాన్స్పోర్ట్. చివరికి అయితే ఎలా వచ్చినా కూడా గుర్తులేదు, కింద మీద పడి పరిగెత్తుకుని నడుచుకుని వచ్చాను. కరెక్ట్ 6:30కి ఐ వాజ్ ఇన్ సారథి స్టూడియోస్. మేకప్ అయిపోయింది, ఏదో కోటు వీటు ఇచ్చారు, వేసుకున్నాను. అయిపోయిన కారులో బేగంపేట బయలుదేరాం. బేగంపేట ఎయిర్పోర్ట్లో షూటింగ్, ఎయిర్పోర్ట్లో లోపల. అదేంటి, అక్కడ ఒక క్యూ ఉంటుంది, ఆ క్యూలో ఏదో నేను నా టికెట్ పెడితే ఛాన్స్ నెంబర్ 12 15 ఉంది. ఆ అమ్మాయి పక్క వచ్చాను, ఏంటి ఏం చేయడు అని. ఎవరో ఒకరు నా పేరు పెట్టి పిలిచారు లైన్లో. అది చూస్తే నాగేశ్వరరావు, ఆయన నా ఫ్రెండ్ సినిమాలో. ఏంటి అంటే, మా మామగారికి బాగోలేదట బాంబేలో, వెళదామని చూస్తే వీడు ఛాన్స్ నెంబర్ ఇది అన్నాడు. అలాగా కమ్మన్నారు, భుజం మీద చేసుకు వెళ్ళి. అది ఏమైందో ఏమో తెలీదు, ఆయన టికెట్ నాకు ఇచ్చి ఆయన ఉండిపోయారు. నేను వెళ్ళాను, ఆ ప్లేన్ క్రాష్ అవుతుంది, చచ్చాను అక్కడ. నాగేశ్వరరావు ఇంట్లో నాగేశ్వరరావు పోయారు అనుకుంటారు, అలాంటిది అదేదో మొత్తం. అదండి నా మొదటి సినిమా. ఎంత కేర్ తీసుకున్నారండి ఆయన, ఇన్నిసార్లు పిలిచానే రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం. వాళ్ళు ఈ ఆకతాయి మనుషులు కాదండి, సక్సెస్ వచ్చిందని ఉండడం, దే ఆర్ నాట్ ఆఫ్ దట్ టైప్. అలాంటి వాళ్ళు అంత అవరు సార్, అవరండి, వాళ్ళు అక్కడక్కడే ఉండిపోతారు. అదే ఓన్లీ ఎయిర్పోర్ట్ లో ఒక సీన్ అంతే. అంతే. ఆ తర్వాత
మహాకవి క్షేత్రయ్య, ఏ 4-5 సినిమాలు చేశాను. అప్పుడు అన్నారు నాగేశ్వరరావు, దిస్ ఇస్ నాట్ రైట్ ప్లేస్ ఫర్ యూ, గో టు మద్రాస్ అన్నారు. మై హెల్ప్ విల్ బి దేర్ ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ దేర్ అన్నారు. ఓకే సార్ అన్నాను, నమస్కారం పెట్టి వెళ్ళిపోయి. దాంతో నాగేశ్వరరావు గారితో ఇది సరి అయిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి మామూలే వేషాల ప్రయత్నాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.